వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉంటారు. ఈయన ఒక పక్క అక్కలే పొద్దు పొద్దుగానే దేవుడికి గేమ్ ఇచ్చినాం అంటారు. అంతులేని వీరులు అంతులేని వీరులు అనగానే ఆదిత్య నాకు నిజంగా విష్ణు సూపర్ సూపర్ విష్ణు హైఫై ఇట్లా ఇట్లా అనమాట, ఇట్లా గుద్ది సూపర్ విష్ణు అంతులేని వీరులు అంతులేని వీరులు అన్నకి. హలో అండి, వెల్కమ్ టు బీబీ రివ్యూ జోడి డే 5. సో ముందు ఫటాఫట్ అందరూ లైక్ అయితే కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ మంచిదంటే ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో అయితే 2 టాస్క్ జరిగాయి. అందులో ఎవరు ఫెయిర్ గా ఆడారు, ఎవరు అన్ఫెయిర్ గా ఆడారు అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ రోజు ఎపిసోడ్ లో కిరాక్ సీతకి అలానే అభయ్ నవీన్ మధ్య కొంచెం గొడవ జరిగింది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలానే ఈ ఎపిసోడ్ లో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ గురించి అయితే ఇప్పుడు క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అందులో ఫస్ట్ ఇన్సిడెంట్ నబీల్ అఫ్రిది గురించి. ఇది బ్రిక్ టాస్క్ జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. బ్రిక్ టాస్క్ అయిపోయి యష్మి టీం గెలిచేస్తారు అనమాట. వాళ్ళు గెలిచేసిన తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక పక్క వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉంటారు. ఈయన ఒక పక్క అక్కలే పొద్దు పొద్దుగానే దేవుడికి గేమ్ ఇచ్చినాం అంటారు. ఈయన యాటిట్యూడ్ పొద్దు పొద్దుగానే ఆ దేవుడికి గేమ్ ఇచ్చినాం అనుకో అంట. సో చాలా ఫన్నీగా అనిపించింది చూడడానికి అప్పుడు. అండ్ వెంటనే ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే నబీల్ అఫ్రిది గురించి. వాళ్ళకి గోల్డెన్ రూమ్ వచ్చింది అనమాట. గెలిచినందుకు గోల్డెన్ రూమ్ ఇచ్చారు వాళ్ళకి. గోల్డెన్ రూమ్ కి వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళకి చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. దీన్ని వాళ్ళు ఈయన గోల్డెన్ రూమ్ కి ఎంటర్ అవ్వలేడు కదా. ఫస్ట్ బయట చేరి ఇట్లా చూస్తూ ఉన్నాడు ఇక్కడ అద్దంలో నుంచి. ఏంది నాకు ఇస్తారయ్యరా అని చెప్పి సరేలే అని చెప్పి అంతా అయిపోయింది. దాని తర్వాత వీళ్ళకి ఏమి ఒక చాక్లెట్ కూడా ఇవ్వకుండా పోవకుండా ఇవ్వలేదు. కానీ మళ్ళీ ఇట్లా చాక్లెట్ చూపించి ఆట పట్టిస్తున్నారు పాపం నబీల్ని. అది చూసారు పాపంగా చూసారు ఇలా. దాని తర్వాత ఏం జరిగింది, ఒక ఏదో ఇన్సిడెంట్ అక్కడ ఉన్నాడు. డబ్బా చుట్టూ తిరుగుతున్నాడు. పాపం దానికి తాళం వేసిందని చెప్పి నీకు తెలియదు. వచ్చి ఆ డబ్బా చుట్టూ తిరుగుతున్నాడు. ఏంది వస్తుందా రాదా అని చెప్పి ఫైనల్ గా అయితే చూసాడు. పైన ఒక సిల్వర్ కలర్ లో ఉంది కీ తీసేది, దాని చుట్టూ ఇట్లా అనేసి ఇంకెళ్ళిపోతాడు అనమాట. ఇది రాదులేదని చెప్పి పెద్దానికి అర్థమైంది నబీల్ అఫ్రిదికి. కొమ్ముకి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొకటి ఏంటంటే మన హీరో నాగమణికంట ఉన్నారు కదా, ఆయన గురించి ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పలాగా ఫ్లాగ్స్ కి నేమ్ పెట్టుకోండి అనేసి చార్ట్స్ ఇస్తారు కదా, అక్కడ కొంచెం నేమ్స్ పెట్టారు. వాళ్ళ టీం అనమాట. మీకు ముగ్గురు ఉన్నారు కదా, మీ ముగ్గురికి ఒక్కొక్క టీమ్ కు మీరు పేరు అంటే మీ ముగ్గురు టీములకి పేర్లు పెట్టుకోండి. అదే విధంగా మీకు ఫ్లాగ్స్ ని మీరు డిజైన్ చేసుకోండి అని చెప్తే బేబక్ అంటది, ఓ ఫ్లాగ్స్ అంటే బిగ్ బాస్ ఏమన్నా కర్రలు ఏమన్నా పంపిస్తారేంది పెట్టుకోవడానికి అని చెప్పి బేబక్ అంటుంటది. మన మణికంట బిగ్ బాస్ ఇకపోతే నేను కర్రలాగా ఉన్నా పట్టుకుని నిలబడుకుంటా కాసేపు. ఆల్మోస్ట్ కర్రలాగే ఉన్నాడు కానీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం పెరిగింది ఇవాళ. నిన్నటితో పోల్చుకుంటే మన మణికంఠ కొంచెం మారాడు, కొంచెం చాలా మారాడు. బాగా అందరితో మాట్లాడుతున్నాడు, కలుస్తున్నాడు, కొంచెం పాజిటివ్ గా ఉంటున్నాడు. కొంచెం చూడాలని అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ నిన్నటితో. అలానే ఆదిత్య ఓం గారి యాటిట్యూడ్ అంటే తన వే ఆఫ్ టాకింగ్ ని కూడా అందరి ముందు చెప్తారు కదా, ఇట్లా మాట్లాడతారు, కొంచెం బానే ఉంది. అది బానే ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా మన హీరో నాగమణికంఠ అన్నే. ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ జరుగుతుంది, కిరాక్ సీతకి అభయ్ నవీన్ కి ఒక గొడవ అయిపోతుంది. ఆమె ఇంకేడ్చుకుంటే వెళ్ళిపోతుంటది. ఈయన ఓకే సింపతి గెయిన్ చేయొచ్చు ఏదో ఒకటి. ఈయన గేమ్ ప్లే పాపం సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు. గ్లాస్ లో వాటర్ పట్టుకుని సీత ముందు వాటర్ తాగని చెప్పి ఫాలో అయ్యాడు. ఎక్కడ నుంచి కిచెన్ దగ్గర నుంచి ఫాలో అయ్యాడు. ఆమెమో బాత్రూమ్ దాకా వెళ్తుంది, వెనకాలే నీళ్ళు ఆల్మోస్ట్ బాత్రూమ్ దగ్గర కానీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇంకెక్కువ మాట్లాడితే లోపలికి వెళ్ళి తాగిచ్చి వచ్చేటట్టున్నాడు వాడు. అంత చేశాడు ఈయన. ఫైనల్ గా నాకైతే బాగా ఫన్నీగా అనిపించింది అనమాట ఇది. అదేంటంటే వీళ్ళు ఈ టీమ్స్ పేర్లే పెట్టుకోవడానికి అందరు టీమ్ ఆలోచిస్తున్నారు అనమాట. మధ్యలో మన విష్ణు అక్క వచ్చింది. అక్క గురించి తెలిసిందే కదా, అక్క మైండ్ మామూలుగా ఉండదు. బుర్ర వాడటం మొదలు పెట్టిందంటే ఇంకా మామూలుగా అసలు ఇంకా బిగ్ బాస్ హౌస్ లో బుర్ర వాడేదంటే అక్కే. బాగా ఆలోచించి అంతులేని వీరులు అనగానే ఆదిత్య నాకు నిజంగా విష్ణు సూపర్ విష్ణు హైఫై ఇట్లా అనమాట, ఇట్లా గుద్ది సూపర్ విష్ణు అంతులేని వీరులు అన్నకి ఏం అర్థమైందో ఏమో నాకైతే అర్థం కట్టారు. కానీ అంతులేని వీరులు సూపర్ విష్ణు అన్నాడు. మాకెందుకు నువ్వు వస్తుందంటే అంటే మా సైడ్ నెల్లూరు సైడ్ మేము ఎలా వాడతామంటే అంతులేని అనుకోని. ఇప్పుడు అంతు చిక్కకుండా పోయారు, అంతు లేకుండా పోయారా, అంతు కనపడకుండా పోయారా అంటాడు. అంటే అంతు లేని అంటే మాకు కనపడకుండా అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట.
అప్పుడు నేను అంతులేని వీళ్ళు అంటే కనపడకుండా పోయిన వీళ్ళు. సో ఆ పాయింట్ ని తలుచుకొని మాకైతే నిజంగా భలే కామెడీ వచ్చింది. అందులో అది కాకుండా మన నిఖిల్ వచ్చి ఆదిత్య మన దేని ఎక్కడ ఏ సిచ్యువేషన్ కనిపించినా సరే అంతులేని వీళ్ళు అంతులేని వీరులు అంటుండే. తన మాటలు కూడా పలకడం కూడా ఒక ఫన్నీగా, అంటే తనకు సరిగా రాదు తెలుగు అంత ఇదిగా చాలా ఫన్నీగా ఉంది మాట్లాడుతుంటే. అంతులేని వీరులు అంటే. సో ఈ ఎపిసోడ్ లో జరిగిన 2 ఫన్నీ ఇన్సిడెంట్స్ ఇవే. ఈ పక్కన పెట్టేద్దాం. టాస్క్ లోకి వద్దాం. టాస్క్ లో ఫస్ట్ వచ్చి లూప్ ద హోల్ అని చెప్పి ఒక టాస్క్ జరిగింది. అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటి, బాడీని యూజ్ చేయండి అంటే చేతిలో చైన్ గా పట్టుకొని లాక్ చేసుకుని ఫస్ట్ ఎవరైతే దీన్ని తీసుకుంటారో వాళ్ళు చెయ్యి యూజ్ చేయకుండా మిగతా మీ బాడీ తోటి నోట్తో పెట్టుకుంటారో దేంతో పెట్టుకుంటారో మీ ఇష్టం, బాడీ ద్వారా పాస్ చేసి లాస్ట్ లో అట్లా చైన్ బ్రేక్ చేయకుండా ఎండ్ లోకి వదిలేయాలన్నమాట. అది బిగ్ బాస్ అది ఫస్ట్ టాస్క్ అనమాట. సో నైనికా టీం ఎలా ఆడారంటే ఓవర్ ద హెడ్, అంటే హెడ్ ని మూవ్ చేసి ఇట్లా వేయడం అనేది స్టార్ట్ చేశారు. యష్మి టీం వచ్చేసి త్రూ అవుట్ ద బాడీ ఒక రింగ్ తీసుకొని త్రూ అవుట్ ద బాడీ షిఫ్ట్ చేసి అట్లా షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళారనమాట. నాకు తెలిసి వాళ్ళు నైనికా వాళ్ళ స్ట్రాటజీ యూజ్ చేశారు, యష్మి వాళ్ళ స్ట్రాటజీ యూజ్ చేయలేదు. యష్మి వాళ్ళు ఫెయిర్ గా ఆడారు, నైనికా వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేశారు. ఇద్దరు కరెక్టే. ఫైనల్ గా ఎవరు స్ట్రాటజీ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఫైనల్ గా ఎవరు విన్నర్ అనేది మ్యాటర్. బిగ్ బాస్ గేమ్ లో ఫెయిర్ అండ్ ఫెయిర్ కన్నా స్ట్రాటజీస్ ఎక్కువ వర్కౌట్ అవుతాయి. అంతే, లూప్ హోల్స్ ఎత్తుకొని ఆడుకోవాల్సిందే. కావాలనే బిగ్ బాస్ కూడా లూప్ హోల్స్ బొచ్చబోలు దొరికే గేమ్స్ పట్టుకొస్తాడు అనమాట. మరి చెప్పడం కూడా అన్ని కండిషన్స్ చెప్పరు, కొన్ని కండిషన్స్ చెప్తారు. కండిషన్స్ అట్లా గాల్లో వదిలేస్తారు, మీ ఇష్టం వాళ్ళు పట్టుకొని అంతే. సో వాటిని మనం పట్టుకొని క్యాచ్ చేసుకొని దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలన్నమాట ఆ టాస్క్ లో, అప్పుడే విన్ అవుతాం. లేకపోతే సంచాలక్ యష్మి అయితే కొంచెం సంచాలక్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, బట్ సంచాలక్ ఏం చేస్తారంటే ఫైనల్ గా టీమ్ కి విన్నర్ చేసేస్తారు అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకొక సెకండ్ గేమ్ జరుగుతుంది, బ్రిక్ టాస్క్ అనమాట. ఆ బ్రిక్ టాస్క్ లో ఒక మూవ్ అవుతున్నటువంటి పోల్ పైన ఒక 5 బ్రిక్స్ అయితే నిలబెట్టాలి. అక్కడ సీరియస్ గా జరుగుతూ ఉంటది. ఒక పాయింట్ ఆఫ్ టైం లో పృథ్వీ వచ్చేసి ఆపోజిట్ వాళ్ళ దాన్ని తన్నేస్తాడు. ఆయన తన్నింది కూడా ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు స్ట్రాటజీ యూజ్ చేశారు కదా, అందుకని చెప్పి నేను తన్నేస్తాను, నా దగ్గర స్ట్రాటజీ ఏమైనా చేసుకోండి మీరు అని చెప్పేసి తన్నేసి వచ్చేస్తారు. వాళ్ళు ఏమైనా కాము ఉంటారా, నైనికా టీం వాళ్ళు వచ్చి తన్నేస్తారు. మొత్తానికి అయితే చంద్ర విధంగా అయిపోయింది, ఎవరు సరిగా పెట్టలేదు, పెంట చేసేసారు అవి. దాని తర్వాత ఈయనకి ఎవరు ఇంకా సంచాలకులు ఉన్నారు కదా, ఆయనకి ఏం అర్థం కాక ఓకే అన్ఫేర్ గేమ్ వదిలేయండి అని చెప్పి చెప్పిన తర్వాత అటు బజర్ మోగే టయానికి ఈ ఎవరు యష్మి టీమ్ లో ఉన్న యష్మి టీం 4 బ్రిక్స్ అయితే పెట్టేశారు. వాళ్ళైతే ఆ టాస్క్ గెలిచేశారు. అక్కడ సంచాలక్ కూడా ఇంకా ఎటువంటి ఏంటది సెకండ్ ఒపీనియన్ ఎన్ని జరిగినా లాస్ట్ కి బజర్ మోగేయడానికి వీళ్ళు ఎక్కువ పెట్టారు కాబట్టి వాళ్ళే గెలిచినట్టు అనేసి డిసైడ్ చేసేస్తారు అనమాట. సెకండ్ ఒపీనియన్ లేకుండా వాళ్ళకే ఇచ్చేస్తారు. సో ఇక్కడతోటే యష్మి ఆ 2 టాస్క్లు అయిపోతాయి. యష్మి టీమ్ కి గోల్డెన్ రూమ్ కి వెళ్ళే అవకాశం అయితే వస్తుంది. అక్కడతోటే టాస్క్లు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా వాళ్ళు గోల్డెన్ రూమ్ కి వెళ్తారు, అంతా అయిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చి ఈ త్రీ చీఫ్స్ ని పిలిచి యష్మి టీం విన్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ యష్మి అనే ఆమె డిసైడ్ చేస్తుంది, అక్కడ బోర్డ్స్ ఉంటే పెట్టాలి. ఆ మాట చెప్పగానే యష్మి వచ్చేసి కుకింగ్ అనేసి నిఖిల్ కి ఇచ్చేస్తుంది, రిమైనింగ్ క్లీనింగ్ అన్ని ఏమైతే వస్తున్నాయి అన్ని ఇచ్చేసి నైనికాకి ఇచ్చేసింది. నాకైతే నిజంగా ఓకే, ఇప్పుడు నిఖిల్ టీమ్ లో 3 ఉన్నారు, కాకపోతే కుకింగ్ తో పాటు ఇంకేదైనా ఇవ్వచ్చు కదా, ఇంకా మిగతా అన్ని వాళ్ళు చేయాలంటే అది చాలా కష్టం. అక్కడ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడుకుందాం, టైం వచ్చింది. మనం ఏంటంటే సంచాలక్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సంచాలక్ ఫెయిర్ గా ఉన్నాడా అన్ఫెయిర్ గా ఉన్నాడా, సో ఆయన ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా అన్నది విషయానికి వస్తే ఫస్ట్ ఏంటి రింగ్ టాస్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నైనికా టీమ్ కి సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట. గేమ్ అయిపోయే టయానికి ఇస్తుంటే ఇక్కడ యష్మి ఉంది కదా, ఈమె వచ్చి ఏంది మేము ప్రాపర్ గా ఆడాము, మేము కరెక్ట్ గా ఆడాము, ఫెయిర్ గా ఆడాము, వాళ్ళకి ఎలా ఇస్తారు అని చెప్పి స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్ లో టీం అందరూ మాట్లాడుతుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయకండి సంచాలక్ ని, ఏది ఇస్తే అదే సంచాలక్, తనకి బ్రెయిన్ ఉంది కదా, తను యూజ్ చేస్తా బుర్ర ఉంది, ఆయన బుర్రుండే ఇస్తాడు అని చెప్పి స్ట్రెచ్ చేసి చెప్తూ ఉందన్నమాట. అంటే డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే ఏమంటుంది, నీకు బుర్ర ఉంది కదరా నువ్వు మాకే ఇవ్వు అని చెప్పి అంటున్నాను చెప్తున్నామే, అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కానీ ఇక్కడ ఏం జరిగింది,
ఈయన మన సంచాలకు నిఖిల్ అసలు ఏం పట్టించుకోకుండా నైనిక వించేసారు వాళ్ళని. దాని తర్వాత బ్రిక్స్ టాస్ జరిగింది. ఇక్కడ కొంచెం ఫేవరిజం అయితే జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ కొంచెం వాళ్ళకి అన్ఫేర్ గా చేశాడు, అంటే వాళ్ళకి అపోజిట్ ఉన్నాడు కదా, ఇక్కడ కొంచెం ఈక్వల్ చేయాలని చెప్పి బ్రిక్స్ టాస్ లో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ కానీ ఏం లేకుండా డైరెక్ట్ యష్మి టీమ్ కి అయితే విన్నర్ చేసేసాడు అన్నమాట. ఏముంది, వాళ్ళు కరెక్ట్ 4 పెట్టారు, 3 పెట్టారు, 4 పెట్టారు, 3 పెట్టారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 4 గేమ్ స్టార్ట్ చేసింది వీళ్ళే. ఎవరు? టీమ్. ఇప్పుడు ఫస్ట్ దాని స్ట్రాటజీ అనుకుంటే దీనికి స్ట్రాటజీ అనుకుని ఇంకా దాన్ని కన్సిడర్ చేసేస్తుంటారు. స్ట్రాటజీ వాళ్ళు ఏం చేశారంటే పక్కన వాళ్ళ గేమ్ డిస్టర్బ్ చేయలే, వాళ్ళ గేమ్ లో స్ట్రాటజీస్. బట్ వీళ్ళు ఎలా కాదు కదా, డైరెక్ట్ పక్కన వాళ్ళ గేమ్ ఫుల్ కింద పడగొట్టేశారు. చాలా తేడా ఉంటది. బట్ ఎంపైర్ సంచాలక్ ఏం చేసాడు, ఆ పాయింట్ ఏం రేస్ చేయకుండా ఓకే ఫస్ట్ అక్కడ ఎంపైర్ అంటే ఆమెకి ఆపోజిట్ ఇచ్చాం కదా, ఇక్కడ కొంచెం నైస్ చేసుకుందాం అని చెప్పి, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యో లేదంటే కొంచెం ఏదో ఆలోచించు సెకండ్ ఒపీనియన్ గా లేకుండా డైరెక్ట్ ఇచ్చేసాడు అనమాట యష్మికి. అక్కడ ఆయన ఫేవర్ చేశారు కదా, ఈయన ఫేవర్ చేసాడు, సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఏదో విధంగా సపోర్ట్ చేయాలని చెప్పి ఆ బిగ్ బాస్ వచ్చి మీరు ఈ పనులన్నీ ఎవరెవరు చేయాలో డిసైడ్ చేయండి అన్న వెంటనే జస్ట్ క్వీన్ ఇచ్చి నిఖిల్ టీమ్ కి మిగతావన్నీ నైనిక టీమ్ కి ఇచ్చేసింది అనమాట. అప్పుడు కూడా అంటుంది తను, నేను ఇప్పుడు బయటకు వెళ్తే నాకు ఉంటది అనేసి. అంటే తనకు తెలుసు తను అన్ఫేర్ గా ఆడుతుందని తెలుసు, అది కూడా నిఖిల్ కి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతోనే తనకి ఒకే ఒక వర్క్ ఇచ్చింది, కుకింగ్ అనేది. అవును. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఇక్కడ మళ్ళీ కంప్లీట్ గా గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు నిఖిల్, ప్రేరణ, యష్మి. నో ప్రాబ్లం, బిగ్ బాస్ లో ఏం కొత్త ఏం కాదు, బిగ్ బాస్ అంటే గ్రూప్ గేమ్ లో ఆడుకోవచ్చు. కాకపోతే గ్రూప్ గేమ్ లో అన్నది ఎలా ఉండాలంటే ఒక టీమ్ లోనే ఉండాలి, ఏదైనా పక్క టీముల నుంచి ఉన్నాయి గ్రూప్ లో. ఓకే, ఫైనల్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది అభయ్ అండ్ కిరాక్ సీత యొక్క గొడవ గురించి. ఓకేనా? నాకేమనిపించింది అంటే గొడవలు జరుగుతున్నప్పుడు ఫస్ట్ నేను చెప్తా, నాకేమనిపించింది అంటే కిరాక్ సీతదే కరెక్ట్. ఓకే, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పేశాడు ఆ గోల్డెన్ రూమ్ కి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి పని చేయకూడదని. ఈ అబ్బాయి నవీన్ వచ్చేసి నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటానంటే కిరాక్ సీత ఉండి కుకింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా, నువ్వు ఎందుకు చేసుకోవడం అని చెప్పి అడుగుతుంది. సో ఓకే, వాళ్ళు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు కదా, అలానే మాకు ఇన్ని పనులు ఉన్నాయి కదా, నువ్వు అంటే అంటూ తోమడం కానీ ఇంకేదైనా పని అయినా షేర్ చేసుకోండి అంటే నేను ఎందుకు చేసుకుంటాను అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి గొడవ స్టార్ట్ చేస్తారు. నాకేం ఇక్కడ ఆమె తప్పు అనిపించట్లేదు, ఆమె కరెక్ట్ గానే అడిగింది. తప్పు అనిపించలేదు, బట్ ఏంటంటే ఓవర్ రియాక్ట్ అయిందని అనిపించింది. ఎందుకంటే ఓవర్ రియాక్ట్ అంటే అసలు ఏంది, తాగిన గ్లాసులు తీయరు, డబ్బాలు తీయరు. టాస్క్ అది, బిగ్ బాస్ టాస్క్ అది. గెలిచారు వాళ్ళు, వీళ్ళకి ఏమనిపిస్తుంది, మేమేంటి వాళ్ళ కింద పనిచేస్తున్నామా, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఇవన్నీ ఉండవు, దీనికన్నా భయంకరమైన టాస్కులు చాలా ఉంటాయి, ఎక్కువ ప్రెజర్ పెట్టే టాస్కులు కూడా చాలా ఉంటాయి. వీటికే ఎలా అంటే ఇంకా ముందు ముందు టాస్కులకి అసలు పాయింట్ ఆఫ్ అలా కాదు. అది ఇది బిగ్ బాస్ టాస్క్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేనేం మీ కింద పని చేయడానికి రాలేదు అంటది సీత. అప్పుడు ఏం చెప్తాడు, మీరు నా కింద ఏం పని చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేయమన్నాడు, ఇదేమన్నా నా ఇల్లు అయింది నువ్వు నా కింద పని చేయడానికి. ఈవెన్ అక్కడ ఏంటంటే అభయ్ నవీన్ ఇంటెన్షనల్ గా ఏం చేయలేదు, ఆయనకి ఏదో ఆమ్లెట్ తినాలనిపించింది, వచ్చి ఆమ్లెట్ వేసుకుంటాడు. ఇప్పుడు కావాలనుకున్నప్పుడు అడగొచ్చు కదా, మీరు చేసి పెట్టండి అని. అలాగే ఈయన బనానా తిన్నా ఏం తిన్నా అన్ని తీసుకుని ఈయన బయట డస్ట్బిన్ లో వేస్తున్నాడు కదా, మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్ మీకేం చెప్పట్లేదు కదా ఈయన, అలాగే చేశాడు ఈడ. ఓకేనా? ఈ 2 పాయింట్లు కన్సిడర్ చేస్తే సో నాకైతే అభయ్ నవీన్ కరెక్ట్ అనిపిస్తుంది, ఈమెకైతే సీత కరెక్ట్ అనిపిస్తుంది. బట్ సీత కొంచెం ఓవర్ రియాక్ట్ అయిందని నాకు కూడా అనిపిస్తుంది. మీకు ఎవరు కరెక్ట్, ఎవరు ఫెయిర్ గా ఆడారు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అక్కడ ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే కూడా మనం అలానే బిహేవ్ చేస్తాం. నేను ఇప్పుడు సీత పొజిషన్ లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాను, నేను అలానే ఆలోచిస్తాను. నేను ఆ ప్లేస్ ఉంటే నేను కూడా అలానే గొడవ వేసుకుంటాను. ఓకే, పాయింట్ ఆఫ్ అంటే నేను ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతున్నా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది. సరే. సో మీకు ఎవరు కరెక్ట్ అన్నారన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇవే గైస్ ఈ వీడియోలో జరిగినటువంటి హైలైట్స్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకు లేట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం, అంతవరకు బై బై.